సంజయ్ కు ఊహించని రాజకీయ పరాభవం ఎదురైంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని అధికారిక కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభకు సంబంధించిన ఆహ్వానితుల జాబితా నుండి బండి సంజయ్ పేరును బీజేపీ అధిష్టానం అనూహ్యంగా తొలగించింది. ఆయన కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఊహించని రాజకీయ పరాభవం ఎదురైంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని అధికారిక కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభకు సంబంధించిన ఆహ్వానితుల జాబితా నుండి బండి సంజయ్ పేరును బీజేపీ అధిష్టానం అనూహ్యంగా తొలగించింది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, ఏదైతే బండి సంజయ్ కుమారుడి కేసుకు సంబంధించి కూడా ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో మోదీ పర్యటన వేళ కూడా ఇటు ఆహ్వానితుల జాబితా నుంచి కూడా బండి సంజయ్ పేరును బీజేపీ అధిష్టానం తొలగించినట్టుగా తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించి ఇటు అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుపోతోంది? ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ఆ బండి సంజయ్ పై ఇప్పటికే అటు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలంటూ కూడా ముఖ్యంగా ఆ ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ భాగ్యశ్రీ, మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2:50 సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఇక మరికొన్ని గంటల్లోనే ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్నాడన్న సందర్భంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యవహారం కొంత సంచలనంగా మారింది. ఒక మైనర్ అమ్మాయి మీద బండి సంజయ్ కొడుకు తనను అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడంటూ కూడా సదరు మహిళ కేసు పెట్టింది. ఇక దీనికి సంబంధించి మేడ్చల్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఎఫ్ఐఆర్ పోక్సో కేసు కూడా బండి సంజయ్ కొడుకు మీద నమోదైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ముఖ్యంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి పర్యటన సమయంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారం ఒకసారిగా బయటికి రావడం, అది కూడా పోక్సో కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా ఇది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇది ప్రచారం జరగడంతో ఇది ప్రస్తుతం కేంద్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఈ కేసు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో అటు బీజేపీ పార్టీకి డ్యామేజ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం స్వయంగా అంటే బండి సంజయ్ను తప్పిస్తుందని, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ముందుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని ఆ తర్వాత హైటెక్ సిటీలోని హెచ్ఐసిసి హాల్కు చేరుకుంటారు. అక్కడ వర్చువల్గా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తారు. అయితే షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు అంటే ఆహ్వానాల్లో ఒకరిగా బండి సంజయ్ పేరుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం అటు బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రిని ఆహ్వానించే క్రమంలో, అదేవిధంగా హెచ్ఐసిసి నోవాటల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసే ఆ కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ను తప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీన్ని ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దీన్ని ఇంకా ధృవీకరించలేదు. అయితే కొంతమంది బీజేపీ నాయకులు మాత్రం వాళ్ళతో నేరుగా మాట్లాడినప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాడు, సాయంత్రం జరిగే సభలో కూడా ఉంటారని బీజేపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. అయితే
మనకున్న సమాచారం ప్రకారం బండి సంజయ్ అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా పాల్గొనేందుకు అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు అని కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి కాబట్టి అసలు ఇలాంటి సమయంలో బండి సంజయ్కు మద్దతును ఇవ్వాలా లేదా అన్న అన్ని అంశాలను కూడా జాతీయ స్థాయిలో జాతీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఒకవేళ అనుమతి ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ బండి సంజయ్ని తప్పిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇంకా పెద్ద ఇష్యూ అవుతుందా, ఇంకా చర్చ పెద్ద అవుతుందా అనే కోణంలో కూడా విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. విశాల్, ఇక ఇప్పటికే ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా అయితే బండి సంజయ్ కుమారుడి కేసు విషయానికి సంబంధించి కూడా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయనపై కేసు కూడా నమోదైంది. మరోపక్క ఇటు బండి సంజయ్ పై కూడా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ముఖ్యంగా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది, ఏ విధంగా స్పందిస్తోంది? అంటే ముఖ్యంగా కేసులు నమోదయ్యాయి కానీ అది ఇంకా నిరూపణ కాలేదు. అంటే ప్రస్తుతం అటు ఇరు పక్షాలు కూడా కేసులు ఒకరి మీద ఒకరు నమోదు చేసుకున్నాయి. అటు మైనర్ ఈ కేసులో మైనర్ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఇప్పటికే పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదేవిధంగా కరీంనగర్ టౌన్లో బండి సంజయ్ కొడుకు కూడా వీళ్ళ మీద కేసుని నమోదు చేశారు. అంటే తనను అనిట్రాప్ చేస్తున్నారు, డబ్బుల కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఒక కేసును బండి సంజయ్ కొడుకు కూడా వీళ్ళ మీద పెట్టడం జరిగింది. అంటే ప్రస్తుతం 2 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రధానంగా పోక్సో కేసు అనేది నమోదు కావడం అనేది ఇక్కడ పెద్ద చర్చాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి కేసులు నమోదైనప్పుడు కొంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన చర్యలు కూడా చాలా కఠినంగా ఉంటాయి, బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఒక కేంద్ర మంత్రి కొడుకు బండి సంజయ్ కొడుకు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒకవేళ బీజేపీ జాతీయ నాయకత్వం ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి అంటే ఇంకా కేసు నమోదులయ్యాయి కానీ అది ఇంకా నిరూపణ కావాలి, లేదా ఆరోపణలనే తీసుకొని అది పార్టీకి డ్యామేజ్ అవుతుందేమో అని భావిస్తే కనుక మీరన్నట్టుగా బర్తరఫ్ వైపు అడుగులు పడతాయి. కానీ ప్రస్తుతం ఉన్న సందర్భంలో బర్తరఫ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కేవలం దీనికి సంబంధించి కొంత అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టడం లేదా ఇంకా కొన్ని బహిరంగ సభలకు దూరం పెట్టడం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నపలంగా బర్తరఫ్ చేసే అంశం అయితే తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇరు పక్షాలు కేసులు నమోదు చేసుకున్నాయి, దాన్ని ఇంకా తేల్చాల్సిన అవసరం ఉంది. కోర్టు పరిధిలో అంశం వెళ్తుంది, కోర్టు కూడా దీని మీద తగిన తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాల్సింది కాబట్టి ముందుగా ఒక స్టెప్ అయితే బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోకపోతుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్. ఇక ఏదైతే బండి